ఏదైతే మొక్కకు అవసరమో ఆ ఎన్పికే అనేది దీంట్లో పుష్కలంగా ఉంటుంది. దీన్ని మనము ఒక ఎకరాకు వచ్చేసి 100 కేజీల పేడ తీసుకుంటాం. 100 కేజీల పేడకు 2 కేజీలు శనగపిండి, 2 కేజీలు బెల్లము, మూత్రము తగినంత తీసుకుంటాం. ఆవు మూత్రం. ఈ ఆవు మూత్రము కూడా తగినంత అంటే మనము పిడకలు మామూలుగా మనకు పిడక వచ్చే సైజుకు దాన్ని మూత్రాన్ని వాడుకుంటాం. ఒక 5 లీటర్లు కావచ్చు, 6 లీటర్లు కావచ్చు ఇష్టపడుతుంది. అంటే మూత్రం కూడా మనము ఈ వాతావరణాన్ని బట్టి అంటే తేమ శాతం ఎక్కువ ఉండి చల్లగా ఉండింది అనుకో, అప్పుడు మూత్రం తక్కువ పడుతుంది. ఎక్కువ వేడి ఉన్నప్పుడు మూత్రం అనేది ఎక్కువ పడుతుంది. ఇది మనము మెటీరియల్ చెప్పాను కదా, 2 కేజీలు శనగపిండి, 2 కేజీలు బెల్లము, మూత్రం తగినంత, ఆవు పేడ 100 కేజీలు. ఇది ఘనజీవామృతం, పుట్టమట్టి పిడుకులు ఇవి వేసుకుంటాం. క్వాలిటీ ఘనజీవామృతం అంటే నేను చెప్పిన మెటీరియల్ ఖచ్చితంగా వేసుకొని మనకు కరెక్ట్గా క్వాలిటీగా ఘనజీవామృతం అనేది పనిచేస్తుంది. ఏ మెటీరియల్ లేదో 1 కేజీ వేసుకుందాం సరిపోతుంది అనుకుంటే దీని ప్రభావం అనేది తగ్గుతుంది, మొక్కకు కూడా పనిచేయదు. ఇప్పుడు నేను చెప్పిన మెటీరియల్ కరెక్ట్గా క్వాలిటీగా వేసుకొని మనం ఇంటి దగ్గర తయారు చేసుకొని మనం పొలానికి వేసుకునేదానికి ఆస్కారం ఉంది. దీంట్లో వేసే శనగపిండి ఉంది. శనగపిండి ఎందుకు వాడాలా, రాగిపిండి సద్దపిండి వాడచ్చు కదా అని మీకు డౌట్ రాలేదా? వచ్చిందా? మరి వచ్చింటే లోపల పెట్టుకోండి. ఓకే ఓకే. శనగపిండి, బెల్లము, పుట్టమట్టి ఇవి వాడతాము. పేడ కూడా మనము 1 or 2 days మాత్రమే తీసుకొని వాడాలి. ఎక్కువ రోజులు ఉండిందనుకో పేడ, దాంట్లో ఉండే అదే సూక్ష్మజీవులు ఏదైతే ఉండే పోషక విలువలు అనేవి పోతాయి. అందుకోసం 1 or 2 days మాత్రమే మనము పేడ సమకూర్చుకొని ఎరువు అనేది తయారు చేసుకోవాలి. నెక్స్ట్ మూత్రం అనేది ఏం చేస్తామంటే, మూత్రం 1 year ఉన్నా ఇబ్బంది లేదు, బాగా అది ఇంకా జర్మినేట్ అయ్యి బాగా ఇదవుతుంది, ఫామ్ అయిపోతుంది. ఇబ్బందిలో అది బాగా పనిచేస్తుంది. ముఖ్యంగా ఈ మనము శనగపిండి అనేది మార్కెట్లో 90 రూపాయలు, 100 రూపాయలు, 150 రూపాయలు కూడా ఉంది. అది లేకుండా మనం పప్పు ధాన్యాల పిండి మాత్రమే వాడుకోవాలి. పప్పు ధాన్యాల పిండిని ఎందుకు వాడుకోవాలని అంటే, మామూలుగా మనం సద్దపిండి, రాగిపిండి, జొన్నపిండి ఇవి వాడితే మీకు ఆల్రెడీ తెలుసు, వాటిల్లో కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉంటాయి. అవి వీటిల్లో ఉండే సూక్ష్మజీవులు అంటే కంటికి కనిపించని పోషక విలువలు కాబట్టి, సూక్ష్మజీవులు కాబట్టి వాటికి అరిగించుకునే గుణం తక్కువ ఉంటుంది, చనిపోయేదానికి ఆస్కారం ఉంటుంది. శనగపిండిలో మనకు ప్రోటీన్స్ ఉంటాయి అధికంగా. శనగపిండిలో ప్రోటీన్సే కదా ఉండేది, తెలుసా? ప్రోటీన్సే కదా, చెప్పండి, తలకాయ టూపితే ప్రోటీన్సే కదా అధికంగా ఉండేది. ప్రోటీన్స్ ఉంటాయి కాబట్టి మనం